ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్పు అలా నోళ్ళవి ముయ్యకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని, అంతేగాని రసన తులసీదళములందా ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో. లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు. ఏంటండి ఇలా వచ్చారంటాడు. ఒకసారి ఆఫీసర్ గారిని కలవాలని. అబ్బే భలేవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపలున్న ఆయన కాదు, ఆయన ఎవరు వచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం, దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలేస్తే అయ్యా లోపల పదార్థం అయిపోయిందండి ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు. వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడేమిటంటాడంటే అలా పంపమండి, 5 నిమిషాలు అయింది పప్పనే పెడతాడంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి. దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి? ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏమంటుందో తెలుసా? ఏమన్నా ఆకలేసిందన్నాను, ఏమన్నా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది నిండిపోయి ఇంకా పంపద్దో అంటే భలేవాడివే రుచి ఎంత బాగుందో అని ఇది పెట్టేస్తుంటుంది లోపలికి. బాధ దీనికే అన్నీ పంపేసి ఏమంటుందో తెలుసా అండి? పులిత్రేడుపులు వచ్చేస్తేనే జీర్ణం అవ్వలేదు, కొంచెం సోడా పట్టారా అంటాడు కొడుకుని. మళ్ళీ ఇదోటి. ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది, ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిక కాదు. దీన్ని గెలవగలిగారు అనుకోండి, నోరు మొయ్యి అవేమక్కర్లేదు, కాస్త తులసి దళం నోట్లో వేసుకో, ఎందుకు నీకు ఏం రుచి తిను, ఏం పర్వాలేదు, ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము. నువ్వు ఇవాళ ఇంత పులిహార, ఇంత చక్కెర పొంగలి తినే శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారనుకోండి. ఏమంటే గుళ్ళో సమోసాలు నైవేద్యం పెట్టరా అండి అని అడిగాడు ఒక ఆయన. అంటే ఆయనకి ఇంట్లో ఉండవలో ఉంది, అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందామని. నేను తెల్లబోయాను నిజంగా, అయ్యి బాబోయ్ ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను. అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని. ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని. అది నిజంగా ఇంక నేను ఏం చెప్పాలి జవాబు మీరు ఆలోచించండి. విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి? రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మసాలాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా? ఆయన ఏదైనా జీర్ణం హాలాహాలం తింటాడు ఆయన. నువ్వు తిను. మొన్నటి రోజున విన్నాను నేను పేపర్ నిండా అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను. చిన్న తేడా వస్తే మనం ఉండలేమే. మరి అలాంటిది జాగ్రత్తగా ఉండద్దు. లోపల మనస్సు ఏర్పడుతోంది, మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనేన దివసహ అన్నాడు వ్యాసుడు. నువ్వు తప్పు భోజనం తింటే, రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోజనం తింటే ఓ రోజు పోయింది అన్నాడు. ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు ఉండదు. ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందిందో రోజు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఆ టైం అంతా పోయింది, రాదు మళ్ళీ నీకు. అందుకనే ఆహారం అనందు నిబద్ధత పెట్టారు. లేకపోతే ఏం తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు ఋషులు సాత్వికాహారం తినమని. కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు అంబరీషుడు? రసేంద్రియమును గెలవగలిగాడు. నోర్మోయ్ అనగలడు. ఎవరిని? నాలుకని. అలా మనం ఎప్పుడూ అనలేం. అది మన్నంటుంది, నోర్మోయ్ పట్రా వంకాయ. వెండి కంచం తాకట్టు అయినా పెట్టు, కానీ ఊరగాయలు పెట్టవలసిందే. ఏడాదికి కావద్దు అంటే ఎందుకు ఊరగాయలు? ఏమవుతుంది లేకపోతే? 365 రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలే ఇవ్వడా? ఏం ఊరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేమో. ఎన్ని రకాల ఆవకాయలు, ఎన్ని రకాల మాగాయలు, మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి, వాటికి వేడి చెయ్యాలి, దగ్గు రావాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి. ఎన్ని బాధలో ఒక్క. అందుకని ఆయన ఏం చేశాడు? ఘ్రాణమసురారి భక్త అంఘ్రికమలమందు రసన తులసీదళములంద ఆయన గెలవగలిగాడు. అది తేలిక మాట అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత మాట చెప్పానంటే, నేను ఒక్క మాట చెప్పచ్చు. అంబరీషుడు నాలికని గెలిచాడండి, అయిపోతుంది ఉపన్యాసాలు, పెద్ద విశేషమే ఉంది. కానీ మనం చెయ్యలేంది ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం. గృహస్థ